కుక్కని నిర్మించుకున్నాడు. అసలు పీకింది ఏం లేదు. నిజంగా బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వస్తే ముందు కొట్టేది నేనే అమర్దీప్ని. సీరియల్లో కొంచెం పేరన్నా ఉంది, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి మొత్తం మొహమాటం లేకుండా ఆ సీరియల్ సపోర్ట్ వల్ల ఈ ఓటింగ్ ఇంకా ఈ రోజు దాకా కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండటం జరిగింది అమర్దీప్. లేకపోతే 2 వీక్లోనే వెళ్ళిపోవాలా. కాకపోతే నాగార్జున గారు కాలర్ పట్టుకుని ఇప్పుడు దాకా ఆపారు, ఆయన్ని బాగా ఆపారు. ఈ విషయంలో మాత్రం పక్క ఫ్రాడ్ ఇది. నాగార్జున గారే చేశారు ఇదంతా కూడా. కానీ ఇప్పుడు నాగార్జున గారు ఏం చెప్తున్నారు, అమర్దీపే విన్నరు, కప్పు ఆయనకే. నాగార్జున గారు మీకు కప్పు ఇవ్వాలి అంత ఆశగా ఉంటే, అంత గొలగా ఉంటే మీ ఇంటికి తీసుకెళ్ళి పెద్ద కప్పు ఇవ్వండి. బిగ్ బాస్ హౌస్లో మాత్రం రైతు బిడ్డకు కానీ శివాజీకి కానీ ఇవ్వాలి. వీళ్ళిద్దరిలో కానీ ఎవరికి ఇవ్వలేదంటే ఇదంతా మీరు వేసే ఓటింగ్ మీరు ఫాలో అవ్వట్లేదు, ఏమీ ఫాలో అవ్వట్లేదు, కాల్స్ కూడా ఫాలో అవ్వట్లా. ఇదంతా మీరు రాసుకున్న స్కిట్టే, అంతా నాగార్జున గారి గేమే అయితే మాకు అనిపిస్తుంది పక్క. ఇంకోసారి ఎన్ని సీజన్లు పెట్టినా బిగ్ బాస్ ఎవడో చూడండి, ఒక నమ్మకం పోగొట్టుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హీరోగా చేసేటప్పుడు మీరు ఎన్ని యాక్టింగ్లన్నా చేయొచ్చు. ఆ యాక్టింగ్లన్నీ ఇప్పుడు రియాలిటీ షో అని బిగ్ బాస్లో జనాలకి క్యాబేజీ పువ్వులు పెట్టేస్తున్నారు మీరు డైరెక్ట్గా. ఆడేది అవడు, మీరు ఇచ్చేది అవడికి. మంచిగా ఆడేది అవడు, మంచిగా మాట్లాడేది అవడు. మట్టి పిచ్చుకునేవాడు మాట్లాడేది కూడా ఒక ఇండస్ట్రీలో సీరియల్ చేసేవాడు మాట్లాడలేకపోతున్నాడుగా. మీరు ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తారు అంటే వాడి దగ్గర డబ్బుల్లో చిరిగిపోయిన బట్టలు రేపొద్దున దేనికి మనకు ఉపయోగపడ్డు, మన చేద్దాంటే వాడికి కప్పు ఇవ్వడం ఏంటి అన్న జలసియా నాగార్జున గారు? నాకు అర్థం కావట్లే.